ఆఫీస్ నుంచి వారందరికీ కూడా ఉత్తమ కార్యకర్తలుగా సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమంలో భాగంగా వారందరికీ కూడా మెమోటోస్ పంపిస్తున్నారు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు కృష్ణారెడ్డి గారి చేతుల మీదకుండా అవి వారికి అందజేయబడతాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రెండవ క్లస్టర్ త్రివేది ప్రసాద్ గారు. నాలుగవ క్లస్టర్ కల్లగుంట మధుబాబు నాయుడు గారు. నాలుగవ క్లస్టర్ ప్రింట్ అంతే రట్టన్నా సార్ సార్ మొదలు యూనిట్ ఇన్ఛార్జీలు రూరల్ మండలం టౌన్ జనగంటి అనిల్ బాబు గారు. ఇరుముకుల దుర్గా మురళీ పవన్ గారు యూనిట్ ఇన్ఛార్జి. యూనిట్ ఇన్ఛార్జి తటవర్తి శ్రీనివాసులు గారు. బూత్ ఇన్ఛార్జి షేక్ కమర్. బూత్ ఇన్ఛార్జి మద్దూరు వెంకటకృష్ణ. మద్దూరు వెంకటకృష్ణ గారు. బూత్ ఇన్ఛార్జి కలికి గిరీష్ గారు. కలికి గిరీష్. బూత్ ఇన్ఛార్జి మాలేంద్రి నేలపాటి. నేలపాటి మాలేంద్రి గారు. లక్ష్మణ పవన్ కుమార్ గారు. 79 బూత్ ఇన్ఛార్జ్ మనుబోలు శ్రీనివాసులు గారు. 84 బూత్. రావిదవతల వెంకటేశ్వర్లు గారు 132 బూత్ ఇన్ఛార్జి. కిషోర్ గారు 55 బూత్ చిత్రణ. 131 బూత్ ఇన్ఛార్జి. వద్దరుపాడు అడవిరాజపాలెం 15వ బూత్. అయిపోయిందా? షేక్ కాళేశా గారు 109. ఆసిఫ్ అహ్మద్. ఆసిఫ్ అహ్మద్ 97 బూత్ ఇన్ఛార్జి. రామ్మోహన్ రావు గారు. రెండనా రెండే. మోర్ల శివకుమార్ గారు 129వ బూత్. దగ్గరండి అన్న ఒకసారి అందరు చూడండి. 37 బూత్ ఇన్ఛార్జి. కారం గారి చిట్టిబాబు గారు. గంపాని సతీష్ కుమార్ గారు. గంపాని సతీష్ కుమార్ గారు 123వ బూత్.
పప్పు తాతయ్య గారు బూత్ నెంబర్ 6 ఆర్సీ పాలెం. కావలి రోడ్ల మండలం నుంచి మనకి అభినందన పత్రాలు 9 వచ్చినాయి. 9 మనం రిసీవ్ చేసుకున్నాం. ఈరోజు పిలిచిన వాళ్ళలో ఎవరైనా వయసులో మన కోసం, మన పార్టీ భవిష్యత్తు కోసం, మనందరి జీవితాలు వెలుగులు నింపడం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, భావి భారత పౌరులందరినీ తీర్చిదిద్దడం కోసం 75 సంవత్సరాల వయసులో ఈ రోజు ఈ రాష్ట్రం కోసం అకుంఠిత దీక్షతో తాను కష్టపడుతూ తాను ఒక్కడు చాలనని తన తనయుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారిని చిన్న వయసు 43 సంవత్సరాల వయసులో ఆనందంగా ఎంజాయ్ చేయాల్సినటువంటి వయసులో ఈ రాష్ట్రానికి అంకితం చేసి తనతో పాటు తన తనయుడిని కూడా నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని 2 కళ్ళల్లో చూసుకుంటున్నటువంటి ఆ కుటుంబాన్ని మనందరం కూడా మర్చిపోకుండా తెలుగుదేశం పేరల మనందరం కూడా కృతజ్ఞత బద్దులుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు 134 మందికి ఈ అప్రిషియేషన్ వచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. 12 మంది క్లస్టర్స్కి, 55 మంది యూనిట్ విద్యార్థులకి, అదేవిధంగా 314 మంది బిఎల్ఏలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంట్లో చిన్న తెలివిగలవాళ్ళు రాజ్కుమార్ చౌదరి, మధుబాబు నాయుడు అందరూ బిఎల్ఏలు ఫోటోలు దిగినారు. వీళ్ళు ఫోటోలు దిగారు, వాళ్ళేమో కెమెరామెన్ గా మిగిలిపోయారు. కాబట్టి ఇవాళ మీకు అందరికి రాలేదు. రాబోయే కాలంలో మీరు కూడా ఫోటోలు దిగి మీ ఫోటోలు మైటీడీపీలో పెట్టుకునే విధంగా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.